నిన్నటి నుంచి మనం ప్రారంభించుకున్న పురాణంలో భాగంగా సృష్టి ఆరంభమై రకరకాల ప్రజలు పెరిగారు, కానీ వారికి నాశనం లేకుండా పోయింది. సృష్టి ఆరంభకాలంలో మృత్యువు లేదు. మృత్యువు లేకపోవటం వల్ల జనం పెరిగిపోవడంతో బ్రహ్మగారు ఆగ్రహించాడని, ఆగ్రహించిన బ్రహ్మదేవుడి నుంచి అగ్నిజ్వాలలు పుట్టుకొచ్చి ప్రజల్ని దగ్ధం చేశాయని చెప్పాం మీకు. అప్పుడు శివుడు అకాల ప్రళయం రాకూడదు, ఈ జనాన్ని నువ్వు తగలబెట్టి చంపవద్దు, మనం సృష్టించిన ప్రాణుల్ని మనమే సంహరించడం ధర్మం కాదు అన్నాడు ఆయన. అప్పుడు బ్రహ్మ క్రోధాన్ని ఉపసంహరించాడు. ఉపసంహరిస్తున్న సమయంలో ఆయన కనుబొమ్మల నుంచి ఒక నల్లని స్త్రీ పుట్టింది. భయంకరమైన నలుపది, అంటే కొన్ని రకాల నలుపులు చూస్తే మనకి భయం కలుగుతుందన్నమాట. కటిక చీకటిని మించిన నలుపది. నలుపులో నాణ్యమని కొంతమంది నల్లగా ఉన్నా అందంగా ఉంటారండి, అదేమిటో విచిత్రంగాను. కానీ కొంతమంది ఎలా ఉన్నా భయంకరంగానే ఉంటారు. ఇప్పుడు ఈ పుట్టినవిడ కటిక చీకటిని మించిన నలుపుతో ఉన్నది. ఈ నలుపు భీకరంగా ఉంది. భీ అంటే భయము కలిగిస్తుంది కనుక భయాన్ని భీకరము అన్నారు. కరము అంటే కలిగించున్నది అని. శ్రీకరం శ్రీని కలిగించున్నది, శుభకరము శుభాన్ని కలిగించేది, భీకరము భయమును భీతిని కలిగించున్నది. ఆవిడ రూపం అంత భయంకరంగా ఉందిట. ఇంకా ఆవిడ కూరలున్నాయి. ఒక్కొక్క కూర భూమ్యాకాశాలు నిండేటటువంటి రంపపు ముళ్ళవలే ఉన్నాయి. రంపంలో పడితే అయినా బతికి బట్ట కట్టవచ్చునేమో, కానీ ఆ స్త్రీ కూరలు తగిలితే ఎవడూ బతకడనమాట, అంత భయంకరమైన కూరలు. ఇక ఆవిడ కళ్ళు చింతనిప్పుల్లో ఎర్రగా ఉన్నాయి, అగ్నిగోళాల్లో ఉన్నాయి. తల వెంట్రుకలు ఈతముళ్ళు లేక ఇనపముళ్ళ వలె ఉన్నాయి. పెద్ద కడుపుతో కురచయైన చేతులతో భీకరాకారిణి అయిన ఒక స్త్రీ పుట్టింది. ఆవిడని చూడగానే మృత్యుహు అని ఆవిడికి నామకరణం చేశాడు బ్రహ్మ. ఆవిడనమాట మనందరి ప్రాణములు తీసుకుపోయే మృత్యుదేవత. బ్రహ్మదేవుడి ఆగ్రహం నుంచి పుట్టింది. అది పుట్టి నాకు మృత్యువు అని పేరు పెట్టావు, ఈ మృత్యువునైన నేను నీకు భృత్యువుని, నా చేత ఏ పని చేయించుకుంటావో ఆ పని చేయించుకో అంది. అప్పుడు బ్రహ్మ ఉన్నాడు, ఈ ప్రజలందరూ పుట్టుకొచ్చేస్తున్నారు, వీళ్ళకి చావు లేదు, వీళ్ళకి చావు లేకపోవటం వల్ల చచ్చే చావుగా ఉంది. జనం విపరీతంగా పెరిగిపోతే ఉండడానికి స్థలం ఉండదు, తినడానికి తిండి ఉండదు. కాబట్టి నువ్వు వీళ్ళందరినీ క్రమపద్ధతిలో చంపివెయ్యి, ఈ చచ్చిన వాళ్ళని వారి పుణ్య పాపములను బట్టి ఆయా లోకాలకి పంపించే ఏర్పాటు నేను చేస్తాను, చంపడం నీ బాధ్యత. చచ్చిన తర్వాత పాపాత్ములు ఉన్నారంటే వారందరినీ యమలోకానికి పంపిస్తాను. ఇలా పురాణం వినే పుణ్యాత్ములు ఉంటారు కదా, అప్పుడప్పుడైనా వింటారు కొంతమంది మహానుభావులు, పాపం ఏడాదికోసారి బుర్రబుట్టి వాళ్ళని స్వర్గలోకానికి పంపిస్తాను. రెగ్యులర్గా 27 రోజులు వచ్చి వింటారే, అటువంటి వాళ్ళని స్వర్గము నరకము కాకుండా ఏ అమ్మవారి లోకానికో వైకుంఠానికో కైలాసానికో వారి వారి శ్రద్ధలని బట్టి పంపిస్తాను నేను. ఈ పని చేయమనగానే పాపం మృత్యువు భోరు ఏడ్చింది. ఇదేం ఉద్యోగం అండి, ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కనీసం సంవత్సరానికి ఒక రోజైనా పెళ్ళమ్మోహం చూస్తాడు, నాకు మరీ హార్డ్వేర్ ఉద్యోగం ఇచ్చావు. ప్రజల ప్రాణం తీసే ఉద్యోగం అనేది అసలు ఒక ఉద్యోగమా? ఇంద్రుడేమో టీవీగా సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తున్నాడా? యముడు కూడా పాపాత్ముల్ని శిక్షిస్తున్నాడా? ఇక ఈ జనమంతా వేళకి తినొచ్చి ఆ ఇడ్లీ పురాణం వింటున్నారా? అందరి పనులు బాగున్నాయి, నాకేమో ఈ దౌర్భాగ్యపు ఉద్యోగం ఇస్తావా? ప్రజల ప్రాణాలు, జీవుల ప్రాణాలు తీయటం మహాపాపం కదా. నేను ఎవరినైనా నీ ఆజ్ఞని ఉల్లంఘించలేక చంపివేస్తే వాళ్ళు ఎంత ఏడుస్తారు ఇళ్లలో. వాళ్ళు భార్య చచ్చిపోతే భర్త నన్ను తెగ తిట్టుకోడా, ఓసి దౌర్భాగ్యపు మృత్యుదేవత నా భార్యను ఎత్తుకుపోయావా అని తిట్టు తిట్టకుండా తిడతాడు. అదే భర్త చచ్చిపోతే భార్య ఏడుస్తుంది, నన్ను నోటికి వచ్చినట్టు తిడుతుంది. అసెంబ్లీలో రాజకీయ నాయకులు కూడా అంతలా తిట్టుకోలేరు, అలా తిట్టుకుంటారు వాళ్ళు నన్ను. ఇక ఒకటేమిటి, కొడుకుని కోల్పోయిన తల్లి లేక కూతురిని కోల్పోయిన తండ్రి, అన్నదమ్ములు ఒకళ్ళొకరు కోల్పోతే వాళ్ళు పరస్పరం దుఃఖిస్తారు, శోకిస్తారు, కృషిస్తారు, నన్ను నోటికొచ్చినట్టు నిందిస్తారు. ఈ నిందలో నేను పడలేను.
ఈ పాపిష్టి ఉద్యోగం నేను చేయలేను బాబు, నీకు పుణ్యం ఉంటుంది, ఈ ఉద్యోగం కాకుండా ఇంకేదైనా ఉద్యోగంలో నియమిస్తే ఆ ఉద్యోగం చేసుకుంటాను. ఆఖరికి పద్మాకర్ గారు ఉపన్యాసం ఏమన్నా వింటాను, కింద కూర్చుని, కుర్చీలో కూర్చోకుండా. అనగా ఆయన నవ్వి, ఇది నీకు పాపం కాదు, ఎందుకంటే బ్రహ్మని నేను ఆజ్ఞాపించి నీకు ఈ ఉద్యోగం ఇచ్చాను కనుక ఈ ఉద్యోగం చేయటం వల్ల నీకు ఏ విధమైన దోషము ఉండదు, నిశ్చింతగా భూలోకానికి వెళ్ళు అన్నాడు. ఏమైనా నేను ఈ ఉద్యోగం చెయ్యను అన్నది. బ్రహ్మగారు మళ్ళీ బతిమాలాడు, నువ్వు చెయ్యకపోతే అలాగే ఈ ఉద్యోగం, జనం విపరీతంగా పెరిగిపోతున్నారు, అందువల్ల ఒక పని చేస్తాను, నేను ప్రతి ప్రాణికి నుదుట ఒక రాత రాస్తాను, ఆ రాత ప్రకారం వాడు ఎన్నాళ్ళు బతకాలో అన్నాళ్ళు బతుకుతాడు. ఒక వ్యక్తి నుదుట వీడిదిగో 125 ఏళ్ళు బతకాలి, లేదా వీడు 50 ఏళ్ళు బతకాలి, లేదా వీడు ఇన్నేళ్లకి చచ్చిపోవాలి అని రాస్తాను. ఆ రాత నువ్వు చదువుకో, వాడికి ఆయువు తిరగానే వాడి ప్రాణం తీయి, అప్పుడు నీకు దోషం ఉండదు. ఎందుకని? రాసిన రాత నేను రాశాను గనక, వాడి ప్రాణం తీసింది ఒక విధంగా నేను గనుక, నువ్వు చంపినా నీకు దోషం రాదు. ఒక దుర్మార్గుడు తప్పు చేశాడండి, వాడికి శిరశ్ఛేద శిక్ష రాజుగారు విధించారు అనుకుందాం కాసేపు. అప్పుడు ఆ శిరశ్ఛేద శిక్ష విధించిన రాజుగారు తప్పు చేస్తే దోషం రాజుగారిది, కానీ చంపిన వాడికి పెద్దగా పాపం రాదట, అది శాస్త్ర నియమం. ఉరి శిక్ష వేసింది గవర్నమెంట్ ఎవరికైనా, ఉరి తీసిన వాడికి ఏ దోషం అంటదు, ఉరి తాడుకి ఏ దోషం అంటదు, ఉరి కంబానికి ఏ దోషం అంటదు. ఎందుకంటే శిక్ష విధించింది వాళ్ళు కాదు గనక, వాళ్ళు కేవలం నిమిత్త మాత్రులు గనక. అందువల్ల నీకు ఏ దోషము ఉండదు. ఆయా వ్యక్తులకి ఎంతకాలం జీవించాలో నేను రాత రాస్తాను గనక, వారి ఆయువు తీరాక వారిని నువ్వు సంహరిస్తే నీకు పాపం ఉండదరగా. అలాగేనండి అని చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి పారిపోయి కొంతకాలం బదరీలో తపస్సు చేసింది.